మన ముఖ్యమంత్రి గారికి, అట్లాగే దావోస్ మన ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి సీఈఓలకి వాళ్ళకి జరిగినటువంటి ఒప్పందం ఏంటి, దానిని కూడా బయట పెట్టాలి. దావోస్ లో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి, ఢిల్లీలో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి. దిస్ ఈజ్ నాట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్, దట్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఎస్పీడీసీఎల్ అయినా, ఎంపీడీసీఎల్ అయినా, ట్రాన్స్కో అయినా, జెన్కో అయినా, ఇది పబ్లిక్ సెక్టారు, ప్రజల ఆస్తి. 4 కోట్ల మంది కరెంటు బిల్లుల ద్వారా కట్టినటువంటి డబ్బులతో కొన్నటువంటి సంపాదించినటువంటి ఆస్తులు అన్ని. అటువంటి ఆస్తుల్ని ఈ రోజున ఆదానికి ఇస్తాను, అంబానీకి ఇస్తాను, ఎవరు ఇంకొకరికి ఇస్తానంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 55,000 మంది ఉద్యోగులు చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి, యాజమాన్యానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇక తప్ప సంగతి చెప్పండి, మీరు చెప్పండి, మా ఉద్యోగులు ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయడానికి